ఓకే. వాళ్ళకి ఇంకొక అపోహ ఏంటంటే, మేము ఏం తిన్నా చాలా తొందరగా వెయిట్ పెరిగిపోతాము అన్న ఒక అంటే వెయిట్‌ని కొంచెం కంట్రోల్‌లో పెట్టుకున్నా కూడా ఆహ్, ఒక 2 పూటలు తినగానే వెయిట్ పెరిగిపోతున్నాము అని అటువంటి అపోహ ఉంటది. లాట్ ఇది ఆఫ్ ట్రూ. థింగ్స్ ఏంటంటే మనం ఏం తినట్లేదు అయినా ఆ! వెయిట్ పెరుగుతుంది అనేది ఒక అపోహ ఉంది ఆ! చాలా మందికి. ఓకే. అట్లా 50% ఆఫ్ పేషెంట్స్ మనం ఫుడ్ డైరీ అడిగామనుకోండి, హ్మ్. ఫుడ్ డైరీ ఎగ్జామిన్ చేస్తే అవసరం ఉన్నదానికంటే ఎక్కువ తింటూ ఉంటారు. ఓకే. ఆ! 50% డెఫినెట్గా తక్కువే తింటారు. ఓకే. ఆ తక్కువ తిన్న వాళ్ళు ఏంటంటే మెటబాలిజం తక్కువ అయిపోయి తక్కువ తిన్నా కానీ వెయిట్ గెయిన్ అవ్వడం అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఆ! మనం అసలు ఇట్లా మాట్లాడుకుంటూ నేనేం తినట్లేదు వెయిట్ ఆ! పెరుగుతున్నాం కంటే హ్మ్. ఒక 15 days to 1 month ఫుడ్ డైరీ మెయింటైన్ చేసాం, ఏం తిన్నా తాగినా రాసాం అనుకోండి, ఏ యాక్టివిటీ చేసినా రాసాం అనుకోండి, మనకే తెలుస్తుంది మనం అవసరం ఉన్నదంటే ఎక్కువ తింటున్నామా తక్కువ తిన్న ప్రాబ్లమ్సా ఒకటి. రెండవది, తక్కువ తిని యాక్టివిటీ ఏమీ చేయట్లేదు అనుకోండి, స్టిల్ యూ గెయిన్ వెయిట్. ఓకే. ఇప్పుడు పొద్దునుంచి సాయంత్రం దాకా 12 hours ఓన్లీ ల్యాప్టాప్ మీద కూర్చుంటున్నాం, హ్మ్. సాయంత్రం పొద్దున ఒకసారి తింటున్నాం, సాయంత్రం ఒకసారి కొంచెం తిని పడుకుంటున్నాం, బట్ యూ నాట్ బ్రెయిన్ యాక్టివిటీ ఉంది కానీ బాడీకి యాక్టివిటీ లేదు, దానివల్ల కూడా వెయిట్ పెరుగుతాం. ఓకే. స్ట్రెస్ వల్ల వెయిట్ పెరుగుతాం, స్లీప్ లేకపోతే వెయిట్ పెరుగుతాం. ఓకే. సో ఓన్లీ ఫుడ్ ఒకటే కాదండి వెయిట్ పెరగడానికి, చాలా కారణాలు ఉంటాయి. ఓకే. ఫుడ్, స్లీపు, ఎక్సర్సైజు, ద టైప్ ఆఫ్ ఫుడ్ వాట్ యూర్ ఈటింగ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను ఏం తినట్లేదు అని జ్యూసెస్ తాగుతున్నాను, జ్యూసెస్ క్యాలరీస్ వెళ్ళిపోతాయి తెలియకుండా. హ్మ్. హ్మ్. అంటే సార్ ఇంకో డౌట్. ఇప్పుడు మీరు ఓన్లీ జ్యూసెస్ తాగుతున్నామంటున్నారు. అలా తాగే వాళ్ళకి ఓన్లీ లిక్విడ్ డైట్ చేసే వాళ్ళకి అది మంచిదేనా? అది హెల్త్‌కి? తాగి మంచిదని చెప్పను, ఎందుకంటే బ్యాలెన్స్ డైట్ పోద్ది. షార్ట్ టర్మ్లో కొంతమంది చేస్తారు, కొంత వెయిట్ తగ్గుతారు, మళ్ళీ మామూలుగా తింటే ఇంకా అంతకంటే వెయిట్ ఎక్కువ వచ్చేస్తారు, అది ఆగదు కదా. ఓకే. అవును. సో దిస్ ఆల్వేస్ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్ డైట్స్, ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి లిక్విడ్ డైట్, ఇట్ క్యాన్ బి కీటో డైట్, ఇట్ క్యాన్ బి లో క్యాలరీ డైట్, వాట్ ఎవర్ డైట్ యూ నేమ్, హ్మ్. షార్ట్ టర్మ్ చేసేది ఎప్పుడు నిలబడదండి. ఓకే. స్మాల్ చేంజెస్ ప్రతిరోజు మనం చేసే పనులు స్మాల్ చేంజెస్ చేసుకుని క్యాలరీస్ తగ్గించి అప్రోప్రియేట్గా దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిన వెయిట్ అట్లీస్ట్ యూ కెన్ మెయింటైన్. ఓకే. సడన్గా నాకు 3 నెలలు మ్యారేజ్ ఉంది, 3 నెలలు ఏదో ఫంక్షన్ ఉంది, ఏదో ఈవెంట్ ఉంది, 10 kgs తగ్గాలని ఎక్స్ట్రీమ్ డైట్ చేసి మళ్ళీ దాని తర్వాత ఏమి ఈవెంట్ లేకపోతే 10 kgs ఇంకో 10 kgs యాడ్ అయ్యి 20 kgs పెరుగుతారు, మళ్ళీ అది 3 తగ్గడానికి. నెలల్లో అద్భుతాలు జరిగిపోవాలి. సో ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. సస్టైనబుల్ అంటే మన లైఫ్ స్టైల్ మార్చాలి. ఓకే. ఫండమెంటల్గా మనకున్న అపోహ ఏంటంటే వెయిట్ లాస్ అయితే హెల్తీగా ఉంటాం అనుకుంటారు, దట్ ఈస్ కామన్. అవును. అవునా? అవును. చాలా డాక్టర్స్ కూడా వెయిట్ తగ్గితే మీ షుగర్ తగ్గుతుంది, బెటర్గా ఉంటాను. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ రైట్. ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ బికమ్స్ హెల్తీ, వెయిట్ లాస్ విల్ ఆల్వేస్ హ్యాపెన్. వాట్ ఈస్ నెసెసరీ ఫర్ ది బాడీ. ఓకే. అంటే మీరు వెయిట్ లాస్ అయితే హెల్తీ అవ్వరు, మీరు హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే అప్పుడు హెల్తీ అవుతారు. ఓకే. ఆ టైంలో వెయిట్ లాస్ కూడా అవుద్ది ఓకే. ప్రాపర్గా. సో అందుకని మనం మార్చాల్సింది ఏంటంటే ఓవరాల్ లైఫ్ స్టైల్, వెయిట్ ఒకటే కాదు, ఆ చేంజ్ చేస్తేనే మొత్తం వెయిట్ తగ్గుతారు, హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. ఓకే. సో ఈ 50 క్రాస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ డయాబెటీస్ వచ్చేసింది కదా అని చెప్పి ఒక మార్నింగ్ కాఫీ, ఈవినింగ్ టీ, బిస్కెట్స్ ఆర్ ఎక్కడికైనా బయటికి ఎక్కడికి వెళ్తే స్వీట్స్ అలా తినేస్తారు. సో అది మంచిదేనా? అలా తినడం వల్ల ఏమేమి 30 years దాటినాక ఎవరికైనా మెటబాలిజం తగ్గుద్ది, యాక్టివిటీ తగ్గుద్ది. కాలేజ్లో ఉన్నంత యాక్టివిటీస్ ఆఫీస్కి వచ్చినాక ఆఫీస్ పనులు చేసేవాళ్ళకి ఉండవు. ఏజ్ ఈజ్ ఆల్సో ప్రతి ఇయర్ మెటబాలిజం తగ్గుతూ పోతూ ఉంటుంది, మజిల్ తగ్గుతూ పోతూ ఉంటుంది. సో యువర్ క్యాలరీ ఇంటేక్ షుడ్ బి రిడ్యూస్డ్. మనకి ఆయుర్వేదిక్లో చెప్పుకుంటే, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ కాదు కానీ బట్ ప్రిన్సిపల్స్ ఆలోచిస్తే యంగ్గా ఉన్నప్పుడు 3 పూటలు తినమంటారు, 40 వచ్చేదాకా 2 పూటలు తినమంటారు, 60 దాటితే 1 పూట సరిపోతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మన మెటబాలిజం తగ్గట్టుగా మనం తినాలి, అవసరానికి తగ్గట్టుగా. ఏదైనా అడిషనల్గా తీసుకుంటే దాని బాధ. ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ కట్టాము, దాంట్లో ఒక 1 TMC వాటర్ పడింది, దాని పైన వచ్చేది పైకి వెళ్ళిపోవాలి కదా. అలాగే మనకి 1500 క్యాలరీస్ అవసరం ఉంది బాడీకి, 1800 తింటున్నారు, 300 క్యాలరీస్ ప్రతిరోజు తింటూ వెళ్తే ఇయర్కి ఎంత అవుతుంది? ఎక్స్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. అది పెరిగింది ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి. సో అది వెయిట్ గెయిన్ స్టోర్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మన క్యాలరీ ఇంటేక్ కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు షుగర్ లేని వాళ్ళది ఒక టైప్ ఆఫ్ డైట్ ఉంటుంది, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి సపరేట్ డైట్ ఉంటుంది. అంటే వాళ్ళ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలి, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? షుగర్ ఉన్నా లేకపోయినా అందరికీ క్యాలరీ అనేది కాన్షియస్నెస్ ఉండాలి. అవును. క్యాలరీ ఒకటే ఓన్లీ నెంబర్ కాదు, దాంట్లో ఉన్న
కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ కూడా తగినంతగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1500 క్యాలరీస్ మీరు తీసుకుంటే కరెక్ట్ ఉంది, అంత కార్బోహైడ్రేట్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యూసెస్ తాగుతున్నాను వితౌట్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్, దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. అలాగే 1500 క్యాలరీస్ ఓన్లీ ఫ్యాట్ తింటున్నారు అనుకోండి, దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. యూ నీడ్ టు హ్యావ్ ఎ క్యాలరీ ఇంత కావాలి మనకి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాన్ని బ్యాలెన్స్ డైట్లో తీసుకురావాలి. అది డయాబెటీస్ ఉన్నా డయాబెటీస్ లేకపోయినా బోత్ ఆర్ సేమ్. బట్ ఓన్లీ థింగ్ డయాబెటీస్లో ఏంటంటే డైరెక్ట్ షుగర్స్ అసలు తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం కానీ, తేనె కానీ, షుగర్ కానీ. నాన్ డయాబెటిక్ పేషెంట్ కొంతవరకు షుగర్ తినొచ్చు, ఎంత అవాయిడ్ చేస్తే వాళ్ళకి అంత మంచిది. బట్ అబ్సల్యూట్గా ఆపాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ రెండు డిఫరెన్స్ ఉంటుంది, కానీ అందరికీ బ్యాలెన్స్ డైట్ కావాలి, క్యాలరీ కావాలి. ఆ క్యాలరీలో అన్ని పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అన్నీ ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మనం డిసీజ్ ఫ్రీగా ఉండగలుగుతాం. ఒకవేళ డిసీజ్ ఉన్నా కానీ దాన్ని మేనేజ్ చేసుకుంటూ హెల్తీగా ఉండగలుగుతాం. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ కానీ వస్తుంది అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళలో చాలా మంది వరకు థైరాయిడ్ వచ్చే అవకాశాలు. ఎందుకంటే డయాబెటీస్ కూడా కొంత ఆటోఇమ్యూన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే మన బాడీయే మన ప్యాంక్రియాటిక్ సెల్స్ని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకుండా ఆపుతున్నాను. దట్స్ ఆటోఇమ్యూన్ ప్రాసెస్. సేమ్ ఆటోఇమ్యూన్ ప్రాసెస్ కెన్ హ్యాపెన్ ఫర్ థైరాయిడ్ ఆల్సో. సో అందుకని షుగర్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ అవుతాయి. గ్యారంటీగా రావాలని లేదు, బట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్. రిలేటివ్ రిస్క్ అంటాం, 100% కాదు, బట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. అంటే థైరాయిడ్ హైపోథైరాయిడ్ రెండు ఒకటేనా? థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉంటాయి. హైపోథైరాయిడ్ అంటే జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వచ్చేది ఎక్కువ హైపోథైరాయిడ్. ఓకే.